ఐపీఎల్ సీజన్ 1 నుండి 2025 వరకు చెన్నై సూపర్ కింగ్స్ కి వచ్చిన ఓవరాల్ అవార్డ్స్ ఎన్ని చూద్దాం. అంటే అన్ని సీజన్స్ కలిపి ఒక్కొక్క సీజన్ లో ఏదో ఒక అవార్డు వచ్చి ఉంటది కదా, సో అవన్నీ చూద్దాం. ఓవరాల్ గా 9 టైప్స్ ఆఫ్ అవార్డ్స్ ఉన్నాయి ఐపీఎల్ లో. సో ఇప్పుడు ఫస్ట్ నుండి ఏమేమి వచ్చినాయో చూద్దాం. ఐపీఎల్ ట్రోఫీ ఆబ్వియస్ గా వచ్చింది, 5 కప్స్ వచ్చినాయి. సో ఒక్కటి వచ్చినట్టే. అండ్ కమింగ్ టు ఫేర్ ప్లే అవార్డ్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ కి ఈ 18 సీజన్స్ లో ఉంది. ఆరెంజ్ క్యాప్ చూసుకుంటే ఆరెంజ్ క్యాప్ కూడా వచ్చింది. దెన్ కమింగ్ టు పర్పుల్ క్యాప్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ కి వచ్చింది. దెన్ ఎమర్జింగ్ ప్లేయర్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ కి వచ్చింది. సో ఓవరాల్ గా 5 అవార్డ్స్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ ఈ 4 అవార్డ్స్ లో ఓన్లీ ఒక్క అవార్డు మాత్రమే వచ్చింది, 3 అవార్డ్స్ అయితే రాలేదు. అవేందో ఇప్పుడు చూద్దాం. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఏదైతే ఉందో ఆ అవార్డ్ సిఎస్కే ప్లేయర్స్ లో ఎవరు కూడా ఇన్ని సీజన్స్ లో రాలేదు. సో ఇది ఒక ఇంటూ మార్క్ పెట్టేద్దాం. బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ కి వచ్చింది. దెన్ మాక్సిమం సిక్సెస్ అనేది ఏ సీజన్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ కి రాలేదు. దెన్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అనేది కూడా ఏ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ కి రాలేదు. ఓవరాల్ గా 9 అవార్డ్స్ లో మొత్తం 6 అవార్డ్స్ వస్తే 3 అవార్డ్స్ రాలేదు. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఆరెంజ్ క్యాప్ ఏ ప్లేయర్స్ ఉందో కామెంట్ చేయండి. దెన్ పర్పుల్ క్యాప్ ఎవరెవరికి ఉందో కామెంట్ చేయండి. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఎమర్జింగ్ ప్లేయర్ కి వచ్చిన అవార్డు ఉంటుంది కదా, అది ఏ ప్లేయర్ కి వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ సిఎస్కే ఫ్యాన్ ఇవి కామెంట్ చేసి మీ సిఎస్కే ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేసి నెక్స్ట్ వీడియోలో ఏ టీమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలాంటిది కావాలో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో క్రికెట్ బస్ తెలుగు ఆన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.